హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈరోజు కూడా నేనైతే మీకు సింపుల్‌గా, ఈజీగా, డిఫరెంట్‌గా అయిపోయే స్నాక్స్ రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. 2 రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా, డిఫరెంట్‌గా ఎప్పుడు మనం ఇంట్లో చేసుకోని విధంగా మనం చిటికెలో చేసేయొచ్చండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మళ్ళీ చాలా సింపుల్‌గా అయిపోతాయి ఈ స్నాక్స్ అనేది ఈవినింగ్ టైము. తప్పకుండా మీరు ఒకసారి వీడియో అయితే చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి. పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఒకసారి మీరైతే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కావాలి అంటే గనక మన వీడియోనైతే చూసేసి మీరు కూడా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. ఇంకెందుకు లేటు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కొత్త డిఫరెంట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకుని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకటేసారి పోసుకోవద్దండి. వాటర్ పిండి కలుపుకోవడానికి ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కావాల్సినవి ఏంటో చూద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లము, పచ్చిమిర్చి, టొమాటో పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరిని మనం ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు ఈ రెండు వేసుకుని ఈ రెండు ఒకసారి ఇలా చిట్పట అనే వరకు ఉంచుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఇవన్నీ వీటినన్నిటిని ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకుని ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో కిందకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ స్పైసెస్ అన్నీ వేసుకుని ఇదంతా కలిసేలాగా మళ్ళీ దీన్ని కలుపుకుని పెట్టుకుని ఇలా నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ వేసుకోండి, లేదంటే కనుక చేదొస్తుంది. ఇంకొకసారి కలుపుకుంటే మన స్టఫింగ్కి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందాక మనం చపాతీ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న బాల్స్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలు అన్నీ ఒకటేసారి చేసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు దీని తర్వాత ఫస్ట్ ఒక్కొక్క చపాతీని తీసుకోవాలండి. ఒక చపాతీ తీసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, దాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక చపాతీ కూడా వేసుకొని సేమ్ ఇలానే ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా కర్రీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ లేయర్గా దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ఇది ఎంత టేస్ట్ బాగుందంటే చాలా బాగుంది. దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చేసి పెట్టండి. వాళ్ళకైతే చాలా బాగా దీన్ని ఇష్టపడతారు ఈ రెసిపీని. ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేను ఇలా 4 చపాతీ చేసుకుని పెట్టుకున్నానండి. దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అటు సైడ్ నుంచి ఒకసారి, ఇటు సైడ్ నుంచి ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే మనకి పాకెట్ లేయర్ చపాతీది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు మనకి చపాతీ కర్ర ఉంది కదా, దాన్ని తీసుకుని కర్రీ అంతా లోపల ఈవెన్గా అయ్యేంత వరకు దీన్ని ఇప్పుడు చూస్తుంటే కొంచెం మందంగా అనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం పలచగా ఇలా ఒత్తుకుని పెట్టుకోవాలి.
ఇలా చేసుకోవటం వల్ల లోపల ఉన్న కర్రీ అనేది మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుందండి. అందుకే నేను ఇలా చేస్తున్నాము. మనం తినేటప్పుడు ప్రతిదానికి కర్రీ అనేది మనకి నోటికి తగులుతుంది. అందుకే నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఇలా స్టాండ్ పెట్టుకుని మనం స్టీమర్కి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టుకుని ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకుని ఆవిరి మీద ఉడికించాలండి. దీన్ని కరెక్ట్గా 15 మినిట్స్ ఉడికిస్తే సరిపడుతుంది. ఇలా 15 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి ఉడికితే. ఇలా తీసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇంకొక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలని 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ఆవిరి మీద ఉడికించుకున్న చపాతీ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకుని దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే బాగా ఫ్రై అవుతుంది. అందుకే నేను ఇలా ప్రెస్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల లోపల ఉన్న స్టఫ్ ఉడుకుతుంది, పైన చపాతీ కూడా కొంచెం ఉడుకుతుంది. మనం ఆవిరి మీద ఉడికించాం కదా, ఎక్కువసేపు అయితే పట్టదు. ఇలా ఇంకో వైపు కూడా టర్న్ చేసుకుని ఇటువైపు కూడా ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ. నేను కూడా ట్రై చేశానండి, మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా మన పాకెట్ లేయర్ చపాతీకి బేస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మనం పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత చూసారు కదా యమ్మీగా ఉంటుంది దీని టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనిచ్చినాక ఇవి పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నేను వేడి మీదగానే కట్ చేశాను, మీరు మాత్రం అలా చేయొద్దు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉండాలి. వేడి మీద కట్ చేస్తే ఏమవుతుందంటే ఇదిగో చపాతీ అనేది పైన ఉన్న లేయర్ అనేది మనకి అంటుకుపోతుంది. కట్ చేసేటప్పుడు పీసెస్ అనేవి కరెక్ట్గా రాదు. అందుకని వేడి తగ్గిన తర్వాత మాత్రమే మీరు పీసెస్ అనేవి కట్ చేసుకుని పెట్టుకోండి. ఇదిగో ఇట్లా కట్ చేసేటప్పుడు పైన ఉన్న లేయర్ అయితే లేచిపోతుంది. అట్లా మాత్రం చేయొద్దు మీరు. ఆరిన తర్వాత మాత్రమే ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఇలా వస్తుంది. ఇది లేయర్గా ఉంటుందండి చూడటానికి. దీన్ని చపాతీతో చేసామంటే ఎవరు నమ్మరు. దీన్ని మీరు ఒకసారి చేసుకొని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఎప్పుడు ఒకటేలాంటి చపాతీ పరోటా లాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా మీరు ఇంట్లో చేశారు అంటే కనుక వేడివేడిగా పిల్లలకి బాగా నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి కదా, మనం పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం. చట్నీ అటుకులతో ప్రిపేర్ చేసుకుంటామండి. దీన్ని ఈవినింగ్ టైం స్నాక్స్లో చేసుకోండి. 15 మినిట్స్లో ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఏం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా ఈ రెసిపీ అయితే మనం చేసుకుంటాము. తప్పకుండా ట్రై చేయండి. అవి 1 కప్పు అటుకులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సాల్టు, కారము, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం అటుకులను అయితే నానబెట్టుకోవాలండి. బౌల్లోకి 1 కప్పు అటుకులను వేసుకుని దాంట్లోకి 1/2 కప్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. మీరు 1 కప్పు అటుకులు తీసుకున్నారంటే 1/2 కప్ వాటర్ని మాత్రమే పోసుకోండి. ఇలా పోసుకొని 5 to 10 మినిట్స్ దీన్ని నాననివ్వాలి. ఇలా ఒకసారి వాటర్ అన్ని మిక్స్ అయ్యేలా కలిపేసేసుకుని 5 to 10 మినిట్స్ దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం దీనికోసం బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి ఉడకపెట్టుకుని ఇలా పైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ అంతా పిండేసేసి అది వేసుకొని తర్వాత బంగాళదుంపలు మ్యాష్ చేసి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల తర్వాత
మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని పెట్టుకోండి. చూసారు కదా, మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి ఇలా చిన్నగా ఇలా ఉండలాగా చేసుకుని బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండలాగా చేసుకుని కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. చూసారు కదా, ఇంట్లోనే మనం ఈజీగా ఈ కట్లెట్లన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలం 15 నిమిషాల్లోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ ఒకటేసారి ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. ఒక్కొక్కటి చేసుకోవడం కన్నా ఇలా ఒకటేసారి చేసి పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్లు ఉన్నాయి కదా, అది ఒకదాని పక్కన ఒకటి అన్నీ కలిసిపోయేలాగా పెట్టద్దు, కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, దీంట్లో 1 డ్రాప్ అంటే 1 డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పైన అంతా ఎలా కుక్ అయిందో. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి. తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి కుక్ అవ్వడానికి. అటుకులు కదా, తొందరగానే ఉడికిపోతాయి ఇవి. ఆల్రెడీ మనం బంగాళదుంపని కూడా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, అందుకని చెప్పి ఒక 2 to 3 మినిట్స్లో రెండో వైపు కూడా ఇవి ఉడికిపోతాయి. చూసారు కదా, మన కట్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. చూసారా, ఇంట్లో ఈజీగా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఈ సమ్మర్లో చేసుకుంటూ ఉండండి. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మన ఇంట్లో అటుకులు అనేవి ఎప్పుడు రెడీగా ఉంటాయి కదా, ఇలా చేసి పెట్టండి. టొమాటో సాస్తో దీన్ని సర్వ్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయిన 2 హెల్తీ అయిన స్నాక్స్ రెసిపీస్. దీంట్లో మనం డీప్ ఫ్రై చేయటం కానీ ఇలాంటివి ఏమీ లేవు కదా, చాలా సింపుల్గా ఈజీగా చిటికలో అయిపోయినాయి కదా. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అలానే చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకటి లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్గా చేస్తే కూడా ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి స్నాక్స్ అనేది పెట్టిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్స్ని వాళ్ళకి చేసేసి బాక్స్లో పెట్టేస్తే వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఈ 2 రెసిపీస్ అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. అసలు మిస్ అవ్వద్దండి, టేస్ట్ అనేది చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.